తల నుంచి ప్రార్థనలోకి భవించుదాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన ఉన్నత నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలనైనా. ఇదిగో ప్రభువా నాయనా, దేశమంతా తండ్రి నాయనా నిన్ను కొనియాడుటకు, నిన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు, మీరు చేసిన కార్యాలను తండ్రి నాయన నెమరు వేసుకున్నట్టుకై ఇదిగో తండ్రి శిలువ ధ్యానములు కొనసాగుతుండగా నాయనా, ఇదిగో తండ్రి రెండవ దినపు శిలువ ధ్యానపు కార్యక్రమంలో ఈరోజు నాయన మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇంతవరకు తండ్రి నాయన చక్కగా స్వరమెత్తి నిన్ను గణపరిచి కీర్తించినటువంటి బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. కొద్ది నిమిషాలు నీ మాటలను మేము నెమరైనై ఉండగా తండ్రి నీ పక్షము నిలబడి నీ దాసులు నాయన ఏమైతే విత్తనై ఉన్నారో తండ్రి, విత్తిన ప్రతి నాయన ఆ యొక్క గింజ తండ్రి, ఆ యొక్క ఫలము అదిగో తండ్రి ఆ ఫలములో ఫలించినది గాను నాయన నీరు కట్టబడి తండ్రి విస్తరింపబడిలాగున కృప చూపమని నిలబడుతున్న నీ దాసులను అభిషేకించి పట్టుమని తండ్రి, ఇదిగో ఈ రెండవ రాత్రి బిడ్డలు తండ్రి ఎంతో ప్రయాసపడి సిద్ధపడి నీ వైపు చూస్తుండగా కార్యాలు సఫలము చేయమని యేసే ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొని ముందు కొనసాగుతున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు అటు ఇటు తిరగొద్దు, పెద్దవాళ్ళు శ్రద్ధగా మరి దేవుని మాటలు వినటానికి సిద్ధపాటు కలిగిన వారుగా ఉండాలి. కనుక సమయాన్ని ఎవరు కూడా దయచేసి వృధా చేయొద్దు, మాట్లాడొద్దు, పిల్లలు అటు ఇటు తిరగొద్దు. చాలా శ్రద్ధగా దేవుని మాటలపై మనసుంచాలి. కనుక సమయంలో ఈ రెండవ రాత్రి మరి పాశ్రమ మనకు వర్తమానం అందించడానికి సిద్ధపడి ఉన్నారు. చప్పట్లు కొట్టి వారికి సమయాన్ని అప్పగిద్దాం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ఈ స్థలంలో మరలా నేను నిలబడతానని నా ఊహలో కూడా లేదు. మన ఆలోచనలు వేరు, ఆయన ప్రణాళిక వేరయ్యింది. మనం అనుకున్నవి వ్యర్థము, కానీ ఆయన తలంపు, ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు మనము అవునని కానీ కాదని కానీ అనలేము, చెప్పజాలము. ఈరోజు నేను వాక్యధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, అంటే నాకు బాగలేనప్పుడు నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు తిరిగి నీవు మరలా నాకు పునర్జీవాన్ని ఇస్తే నేను ఏ వాక్యము నా సంఘంలో పంచుకోవాలని నేను ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుకుంటూ ఉన్నప్పుడు కొన్ని లేఖన భాగాలు నాతో మాట్లాడినట్టుగా నాకు అనిపించాయి. సో అవి మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, నా ప్రాణమును లేవదీసితివి. ఏంటి? నా ప్రాణమును లేవదీసితివి. ఇప్పటి వరకు మీ అందరూ ఎంతో ఆసక్తితో పాటలు పాడి ఉన్నారు. చాలా మీ సమయాన్ని చాలా దేవుని సన్నిధిలో వెచ్చించి ఉన్నారు. అయినప్పటికీ కూడా నా వాక్యము, నేను చెప్పబోయేటటువంటి ఆ వాక్యంలోనే నా చిన్న సాక్ష్యాన్ని పంచుకోవాలని నా మనసు ఆశపడుతుంది. ఎంతమంది నా సాక్ష్యాన్ని వినాలని ఆశతో ఉన్నారు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క ఆత్మైనా నా సాక్ష్యం ద్వారా, నా మాటల ద్వారా ఒక్క ఆత్మ నశించుకోవట దేవుడికి ఇష్టం లేదు. గనుక ఆయన మనుష్య కుమారుడై మన అందరినీ వెదకి రక్షించడం కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు కదా. సో నేను చెప్పే మాటల ద్వారా ఒక్క ఆత్మన్న రక్షింపబడుతుందని నా ఆలోచన, నా తలంపు. నా ప్రాణమును లేవదీసితివి. ఎవరు నా ప్రాణాన్ని లేవదీశారు? మరణకరమైనటువంటి పడకలో నేను ఉన్నాను. మీ అందరికీ తెలుసు కదా, తెలుసా? అందరికీ తెలుసు. మరణకరమైనటువంటి రోగముతో నేనున్నప్పుడు, మరణకరమైన పడకలో నుంచి నన్ను లేవదీసిన వాడు ఎవరు అంటే ఆ దేవాది దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం బిగ్గరగా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నాకైతే శక్తి లేదు, నేను నిలబడతానని కూడా నాకు నమ్మకం లేదు. ఇన్ని రోజులు కూడా నేను నిలబడలేను, నాకు శక్తి లేదు అనే నేను ఈ సన్నిధిలో నేను పంచుకోలేకపోయాను. అయితే ఈరోజు దేవుడు మీ మధ్యలో నిలబడే శక్తిని ఇస్తాడు. నా పక్షాన ఎవరైతే నిలబడతారో వారితో నేను మాట్లాడిస్తానన్న దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. కీర్తనల గ్రంథము చూద్దాము. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 2-3 చూద్దాం. Psalms chapter 6. కరుణించుము యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? ఈ వాక్యము నా హృదయంతో మాట్లాడింది. ఈ వాక్యం ద్వారా ఆయనకి నాకు మాటలు జరిగాయి. ఎవరికి? నా తండ్రికి నాకు. ఏమనంటే, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. లాస్ట్ 2 months బ్యాక్ నాకు ఒక పెద్ద సర్జరీ జరిగింది. అందరూ వినాలి, దేవుని మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఒకసారి పోగొట్టుకుంటే అవి మరలా తిరిగి రావు. నేను మీతో మాట్లాడలేను. ఈ పరిశుద్ధ ఆత్మ తిరిగి మరలా నేను మీతో మాట్లాడాలన్నా నేను మాట్లాడలేను, మీరు వినలేరు. పరిశుద్ధాత్మ పూర్ణుల ఇక్కడ నిలబడాలి. ఇక్కడ నిలబడ్డప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనేది నడిపిస్తూ ఉంటుంది. అయితే నేను చెప్పబోయేది ఏంటంటే, యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయి.
ఈ వాక్యం ద్వారా ఆయన నాతో మాట్లాడాడు. మీరు నమ్ముతున్నారా? ఈరోజు నమ్ముతున్నారా? హల్లెలూయా. అయితే ఒక 2 months బ్యాక్ నాకు చిన్న సర్జరీనే ఉంటుంది అని అనుకున్నాను. అయితే అది చిలికి చిలికి గాలివానైనట్టు అది పెద్ద సర్జరీగా మారింది. అయితే ఒక సండే నేను మీ మధ్యలోనికి రాలేకపోయాను. నేను సివియర్ పెయిన్ తోటి నా పొట్టలో ఆల్రెడీ ఒక 3 సర్జరీస్ జరిగాయి. నా పొట్టకి ఆల్రెడీ 3 సర్జరీస్, ఓపెన్ సర్జరీస్ జరిగాయి. ఇంకా మరలా ఇది 4వ సర్జరీ అవుతుంది నాకు చేస్తే, ఆపరేషన్ చేస్తే. సో ఏంటయ్యా, సరే నేను చాలా అసలు నాకు నా శరీరంలో, నా పొట్టలో ఉన్నటువంటి ఆ అవయవాలన్నీ కుళ్ళిపోతూ ఉన్నప్పటికీ కూడా, అవి చెడిపోతూ ఉన్నప్పటికీ కూడా నాకు ఇంత కూడా నొప్పి రాలేదు. మీరు నమ్ముతారో లేదో, నాకైతే కొద్దిగా కూడా నొప్పి అనిపించలేదు. కేవలం నేను నీరసంతో మీ మధ్యకు వస్తాను అంతే. ఇంకా నాకు నీరసం తప్ప ఎటువంటి నొప్పి అనేది నా కడుపులో, నా పొట్టలో, నా శరీరంలో లేదు. అయితే మీ మధ్యకి వస్తూ ఉన్నాను, వెళ్తూ ఉన్నాను. నా డేస్ అన్నీ హ్యాపీయెస్ట్గానే గడిచిపోతూ ఉన్నాయి. నా పొట్టలో అవయవాలన్నీ కుళ్ళిపోతూ ఉన్నాయి. యూట్రస్ చెడిపోయింది. యూట్రస్కి పెద్ద పెద్ద గడ్డలు వచ్చాయి. సో ఓవరీస్ ఉంటాయి, 2 ఓవరీస్ అంటే ఆ యూట్రస్కి ఫామ్ అయి ఉంటాయి అవి 2 ఓవరీస్. ఆ 2 ఓవరీస్ కూడా ఉబ్బిపోయినాయి. తర్వాత గాల్ బ్లాడర్ ఉంటుంది లోపల, ఇంటర్నల్ ఆర్గన్స్ అవి. ఆ ఇంటర్నల్ ఆర్గన్స్లో ఒక 85 అబౌవ్ స్టోన్స్ ఉన్నాయి. ఒక 2-3 స్టోన్స్ ఉంటేనే భరించలేని పెయిన్ వస్తుందంట. అయితే నాకు అసలు ఒక్కసారి కూడా నా అవయవాలన్నీ లోపల కుళ్ళిపోయి, అవి ఉబ్బిపోయి పెద్ద పెద్ద గడ్డల్లాగా మారిపోయినా కూడా నాకు పెయిన్ అనేది రాలేదు. నేను ఇంకొక 2 డేస్కి అంటే 3 డేస్కి ఇంకా నేను ఆపరేషన్కి వెళ్ళబోతూ ఉన్నాను అన్న సమయంలో ఒక సండే నేను మీ మధ్యలోనికి రాలేకపోయాను. నాకేమో రావాలని ఉంది, కానీ విపరీతమైన పెయిన్, విపరీతమైనటువంటి బ్లీడింగ్ వస్తుంది. సో అది ఇంకా ఫస్ట్ అండ్ లాస్ట్ అని నేను చెప్పొచ్చు. ఆ పెయినే నాకు వచ్చింది ఇంకంతే. సో నేనేం చేశానంటే సండే మీ మధ్యలోకి రాలేకపోయాను. తర్వాత నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను. సండే తెల్లవారుజామున నాకు ఒక దర్శనం వచ్చింది. ఏంటి అంటే ఒక పెద్ద, ఒక గడ్డ లాంటిది, ఒక పెద్ద ఆకారం, ఒక బేబీ ఉంటుంది కదా, డెలివరీ అయిన తర్వాత బేబీ ఉంటుంది కదా, ఆ బేబీ ఎలా బయటకు వస్తుంది? రక్తంతో వస్తుంది కదా, బ్లడ్ తోటి. అయితే ఆ తెల్లవారుజామున నేను దర్శనం చూసినప్పుడు ఒక బ్లడ్తో, అంటే అవయవాలు ఏమి లేవు, కాళ్ళు చేతులు తల అట్లాంటిది ఏం లేదు, కానీ ఒక బ్లడ్, ఒక ముద్దలాగా, మాంసపు ముద్దలాగా, ఒక పెద్ద గడ్డ, ఒక పెద్ద మాంసపు ముద్దలాగా నా చేతిలోనికి రావడం నేను కల్లారా చూస్తూ ఉన్నాను. మీరు నమ్ముతారో లేదో కానీ నేను ఎవరితో, నయోమితో అనుకుంటా, నేను షేర్ చేసుకున్నాను ఆ విషయాన్ని. చెప్పినప్పుడు నీకు దర్శనం వచ్చిందమ్మా, నువ్వు ముందుగానే చూసావు అని చెప్పింది. సో నేను దర్శనాన్ని చూశాను. ఒక పెద్ద అవయవము, అసలు దానికి ఏ అసలు పార్ట్స్ లేవు, హ్యాండ్స్ లేవు, లెగ్స్ లేవు, ఏం లేవు. ఒక మాంసపు ముద్దని, ఇంత పెద్ద మాంసపు ముద్దని నా 2 చేతులలో నేను పట్టుకోవడం చూశాను. నా శరీరంలోంచి అది బయటకు వచ్చింది. అది నేను చూశాను. దాని నిండా బ్లడ్ కారుతూ ఉందన్నమాట. ఆదివారం తెల్లవారుజామున నేను చూశాను. నెక్స్ట్ మండే నేను హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, గైనకాలజిస్ట్ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆ గైనకాలజిస్ట్, చూడండి ఇటు అందరూ, ఆ గైనకాలజిస్ట్ ఏం చెప్పిందంటే, తను చాలా నాకు కొద్దిగా ఫ్రెండ్లీగానే ఉంటుంది. అంటే 3 సర్జరీస్ ఆమె చేసింది నాకు, ఓపెన్ సర్జరీస్. సో ఆమె ఏం చేసిందంటే నన్ను చూడగానే ఇట్లా ఏంటి ఇలా వచ్చావు అంటే, నాకు ఇట్లా కడుపులో నొప్పి వస్తుంది బాగా మేడం, నాకు ఎప్పటి నుంచి అంటే ఒక 2-3 డేస్ నుంచి అలా వస్తుంది పెయిన్ అని నేను చెప్పినప్పుడు ఆమె ఏమైందంటే, ఎక్కువ స్కానింగ్ తీద్దాం. స్కానింగ్ వద్దు, ఏముంది మేడం, ఒక టాబ్లెట్స్ రాసి ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతా అంట. ఆమె నిందో లేదు స్కానింగ్ తీద్దాము, నాకు ఎందుకో డౌట్ వస్తుంది. సో సరేలే అనేసి నేను స్కానింగ్ తీశాను.
ఏంటి లోపల ఒక 9th మంత్ బేబీలాగా పెద్దగా గడ్డలు పెంచేసి వచ్చావు నువ్వు అనింది ఒకే మాట. నాకు ఇంకా భయం వేసేసింది. అసలే నాకు భయము. నా ఆత్మ బలమే కానీ నా శరీరం మాత్రం బలహీనం. నేను మొదటి నుంచి ఆ మాట మీతో చెప్తున్నాను. సరే, ఆ గైనకాలజిస్ట్ నీ పొట్ట మొత్తము ఆ గడ్డలు 2 ఆక్యుపై అయిపోయినాయి, నీ పొట్టలో కొద్ది కూడా స్పేస్ లేదని చెప్పింది. వెంటనే ఇంకా బ్లడ్ టెస్ట్ చేసేద్దాము, సర్జరీ స్టార్ట్ చేద్దాము. ఎప్పుడు ఈ టైంకి నేను వెళ్తే రేపు వచ్చేసి సర్జరీ స్టార్ట్ చేద్దాము అని చెప్పింది. చెప్పినప్పుడు ఏంటి సర్జరీ అంటుంది. సరే ఏమోలే అనేసి దేవుడా అనుకున్నాను. బయటకు వచ్చి అయ్యగారితో చెప్పాను ఇట్లా సంగతి. సరే, సార్ కూడా వెళ్ళి కలిశారు. కలిసిన తర్వాత సరే నెక్స్ట్ డే ఏం జరిగిందంటే, సరే తను ఏదో చెప్పింది, సరే చూద్దాం నెక్స్ట్ 1 అనేసి 4D స్కాన్కి వెళ్ళాం. 4D స్కాన్కి వెళ్తే గడ్డలు ఒక్కటే కాదు, ఆ 4D స్కాన్ పాప ఎవరు మీరు అని అడిగింది. నేను ఒక టీచర్ని, గుడ్డు కార్ డ్రైవింగ్ స్కూల్ మాది అంటే, అయ్యో నేను వాళ్ళని ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నా మేడం, మీరేనా సార్ డ్రైవింగ్ నేర్పిస్తారా అది దాన్ని చాలా బాగా మాట్లాడింది. అవును అనేసి ఇంకా స్కానింగ్ తర్వాత ఇవన్నీ జరిగాయి. సో స్కానింగ్ 4D స్కానింగ్ తీసిన తర్వాత ఏం జరిగిందంటే, లోపల నీకు పెద్ద గడ్డలతో పాటు ఆ యూట్రస్ మొత్తం పాడైపోయింది, ఆ గడ్డలు బాగా ముదిరిపోయినాయి, నెక్స్ట్ ఆ ఓవరీస్ కూడా మొత్తము ఉబ్బిపోయినాయి, నెక్స్ట్ అది కాకుండా గాల్ బ్లాడర్లో విపరీతమైన స్టోన్స్ ఉన్నాయి అని చెప్పింది. ఏంటి ఒకటికి 3, ఒకటే కదా నాకు తను అట్లా చెప్పింది, ఇదేంటి ఒకదాని తర్వాత 3 సమస్యలు వచ్చాయి అనుకున్నాను. అనుకున్న తర్వాత సరే దేవుని చిత్తం ఏమైంది, అయ్యగారు నేను ఉదయాన్నే ప్రభువా నీ చిత్తం ఏమైందో బయలుపరచు నాయనా. సరే అయిపోయింది. అక్కడ నుంచి మళ్ళీ మేము ఎక్కడికి వెళ్ళామంటే వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, పగడాల లక్ష్మీరెడ్డి దగ్గరికి వెళ్ళాం, సార్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఈ 4D స్కాన్ చూపించాం తనకి. చూపించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, ఆ గడ్డలకు ఉన్నటువంటి లోపల పొట్టలో ఉన్న ఆ గడ్డలకు ఉన్నటువంటి ఆ బ్లడ్ని తీసి మళ్ళా ఎగ్జామినేషన్కి పంపించారు. పంపించిన తర్వాత ఈరోజు పంపించారు, రేపు ఈవినింగ్ వస్తుందని చెప్పారు. సో అయ్యగారు వెళ్ళేసి ఈవినింగ్ 4 o'clockకి ఆ రిపోర్ట్ తీసుకొని రావడానికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇది క్యాన్సర్ అని నాకు డౌట్ వస్తుంది. ఏంటి క్యాన్సర్? ఇవి క్యాన్సర్ గడ్డలు, మామూలు గడ్డలు కాదు, స్టోన్స్ ఉన్నాయి, ఓవరీస్ పాడైపోయినాయి, ఇంకా ఈ యూట్రస్కి వచ్చినటువంటి ఆ గడ్డలు క్యాన్సర్ గడ్డలు అని చెప్పారు. స్కానింగ్ తీసిన ఆ డాక్టర్ గారు కూడా ఏమని చెప్పారంటే, కొద్దిగా డౌట్ వస్తుంది, మొత్తం చెప్పేస్తే క్యాన్సర్ అని చెప్తే వాళ్ళు నిర్ధారించలేక డౌట్ వస్తుంది కొద్దిగా అనేసి. సో ఇక్కడ లక్ష్మీరెడ్డి గారు ఏమన్నారంటే, ఇదే ముందులే చేసేద్దాము ఆపరేషన్ అది ఇదని. ఇంకా ఇన్ని బయటకు వచ్చేసిన తర్వాత ఆయన భయపడిపోయి ఆయన ఏం చేశాడంటే, ఇంకా తీసుకెళ్ళిపో గుంటూరు అనేసి. అప్పుడు నాకు తెలియదు అసలు, యాక్చువల్లీ అయ్యగారు నాకు చెప్పలేదు. నా సంఘస్థులు అందరూ వస్తూ ఉన్నారు ఇంటికి. సో ఏదో చిన్న ఇన్సిడెంటే, ఏదో సర్జరీ అవుతుంది అంతే. సో 1కి 3 అవుతున్నాయి అంటే ఒకటేసారి అన్నీ పోతాయిలే అన్నట్టుగా ఒక పక్క భయం వేస్తుంది, భయంకరమైన భయము మనసులో, చాలా భయం వేస్తుంది. ఇంకా విపరీతమైన భయము, ఇంకా ఇంట్లో మొత్తము భయము అల్లమట్టించిపోతుంది, ఇంకా ఇంట్లో మనశ్శాంతి లేదు. సో భయపడిపోతున్నాం, మా కుటుంబంలో అందరూ భయపడుతున్నారు, ఇటు మీరు భయపడుతూ ఉన్నారు, అందరూ వస్తున్నారు ఇంటికి, అందరూ ఓదారుస్తూ ఉన్నారు. నా సంఘం అంతా నా ఇంటికి వచ్చింది. సో ఆ సమయంలో మేము గుంటూరు వెళ్ళాము. ఇంకా ఒక్కొక్క పేరు మెన్షన్ చేస్తే మళ్ళీ బాధలు వస్తాయి. సో నేను ఎవరి పేరు మెన్షన్ చేయడానికి, ఎవరిని గొప్ప చేయడానికి నేను మీ మధ్యలో రాలేదు. కానీ ఆయన నామానికి మహిమ కలుగోలాగున నా సాక్ష్యాన్ని పంచుకుంటే ఒక్క ఆత్మన్న రక్షింపబడాలనే ఉద్దేశంతో నేను మీ మధ్యకు వచ్చాను. సో అయితే ఆ రోజు ఈవినింగ్ మేము కార్ వేసుకొని వెళ్ళిపోయాం.
మన కొంతమంది సంఘ బిడ్డలు వస్తామన్నారు మాకు తోడు. సో మేము పడే రిస్క్ మీకు ఎందుకులే, మేము వెళ్తాము అనేసి నేను, నాన్సీ, అయ్యగారు, డిజు వెళ్ళాము. సో మా ఆడబిడ్డల్ని పిలిచాము. వాళ్ళు సమయానికి మేము రాలేము అన్నారు. అయినా పర్వాలేదు అనేసి మేము వెళ్ళాము. శాండీ దగ్గరికి వెళ్ళిన తర్వాత నైట్ అక్కడ స్టే చేశాము. ఆయన ఇక్కడ నుంచి రాసి ఇవ్వడమే క్యాన్సర్ హాస్పిటల్కి, ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్కి రాసి ఇచ్చారు. సో ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్కి మనం వెళ్తున్నాము, నాకు క్యాన్సరు అని నాకు తెలియదు అసలు. అయ్యగారికి కొద్దిగా తెలుసు, ఆయనకి నాతో చెప్పలేదు. నేను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ తెలుస్తూ ఉంటాయి కదా, తెలిసిపోతుంది అనేసి అక్కడెక్కడ భయపడతాననేసి శాండీ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఏమన్నారంటే చిన్నగా, మమ్మీ భయపడుతుంది, ఏం లేదు, ఊరికే డాక్టర్స్ కొద్దిగా ఏంటి క్యాన్సర్ అని చెప్పారు అంతే, వాళ్ళకి డౌట్, క్యాన్సర్ కాదు డౌట్. సరే ఏది ఏమైనా ఒమేగా హాస్పిటల్కి వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని టెస్టులు చేశారు. నేను చాలా తొందరగా ముగించాలనే నా ఉద్దేశము, కానీ మరి టైం సరిపోతుందో లేదో నాకు. ఓకే, ఎనీవే ఒమేగా హాస్పిటల్లో కొన్ని స్కాన్స్ తీశారు నాకు. ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళినా విపరీతమైన చేతులు ఇట్లా పెట్టడం, బ్లడ్ అంతా లాగేస్తూ ఉన్నారు. బ్లడ్ టెస్ట్ చేయాలంటున్నారు, పొట్టకి ఇంజెక్షన్స్ వేసేస్తున్నారు, గుచ్చేస్తున్నారు పొట్టకి. ఆ గడ్డలు ఎక్కడున్నాయో ఆ గడ్డలకి పొడిచేస్తున్నారు ఇంజెక్షన్స్. ఆ బ్లడ్ తీసేది ఎగ్జామ్ అంటున్నారు. దేవా అనుకున్నాను. మళ్ళా తర్వాత అక్కడి నుంచి అమెరికన్ హాస్పిటల్, ఆంకాలజిస్ట్, అది కూడా క్యాన్సర్ హాస్పిటలే, అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెస్టులు కాదు, నెక్స్ట్ మళ్ళీ వేరే టెస్టులు చేయాలి. ఈ టెస్టులకి క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారణ చేయడానికి లేదు, ఇంకా పెద్ద పెద్ద స్కాన్స్ తీయాలి, సిటీ స్కాన్ తీయాలి అని చెప్పారు. సరే ఏం చేస్తాం ఇంకా. సరే ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మన వాళ్ళందరూ కూడా ఎంతో ఆసక్తితో, ఏం కాదు, నా సంఘం అంతా ఎంత ప్రేమతోటి, ఎంతో అస్సలు జాలితోటి నన్ను ఇక్కడ నుంచి అక్కడికి హాస్పిటల్ పంపించారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత 2 హాస్పిటల్స్లో బ్లడ్ తీసేస్తున్నారు, టెస్ట్లు అంటున్నారు. మన దగ్గర అయితే అసలు ₹1 కూడా లేదు. మీరు నమ్మండి నమ్మకపోండి, అప్పుడే మనము ఇల్లు కట్టాము, గృహప్రవేశం అంతా అయిపోయింది, చాలా గ్రాండ్గా జరిగింది. సో ఇంకా మన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇంటికి మనము పెట్టేశాము, మన దగ్గర కొద్ది కూడా అమౌంట్ లేదు. తర్వాత హాస్పిటల్కి వెళ్తున్నాము, మా దగ్గర పాస్టర్ గారి దగ్గర అసలు ఒక 10,000 కూడా లేవు. మీరు ఇఫ్ యూ బిలీవ్ ఆర్ నాట్, నేను నిజంగా చెప్తున్నాను. అయితే పూణే నుంచి ఆంటీ ఉంది, లిల్లీ ఆంటీ, తను అరే నువ్వు ఫస్ట్ ముందు పాపం తీసుకెళ్ళిపో అక్కడికి, ఒంగోలు గుంటూరు, మనీ కొంత వేస్తాను అని చెప్పింది. సో తను కొంత వేసింది. తర్వాత నా ఫ్రెండ్ ఉంది జమీమా అనేసి, తను చెప్పింది, సరే నువ్వు ముందు వెళ్ళిపో పాప, నేను నీకు అమౌంట్ వేస్తాను ఫస్ట్ అనేసి చెప్పింది. తర్వాత అలా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళు మీలాంటి వాళ్ళు కొంత అమౌంట్ని సార్ ఫోన్పేలో పంపించారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్లకు తీసుకెళ్ళిన మనీ మొత్తం అయిపోయిన తర్వాత దేవుని కృపను బట్టి ఆంకాలజిస్ట్ అమెరికన్ హాస్పిటల్లో అక్కడ ఒక స్కాన్ తీశారు, సిటీ స్కాన్. దానికే 13,000 ఎంతో అయింది, నాకు సరిగా గుర్తులేదు. సో దాంట్లో ఏంటంటే ఒక చిన్న నరానికి క్యాన్సర్ ఉన్నా అది తెలిసిపోతుందంట. అక్కడ ఒమేగా హాస్పిటల్లో క్యాన్సర్ లేదని చెప్పారు. సో ఈ అమెరికన్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత కాదు, పెద్ద స్కాన్ తీస్తే దాంట్లో తెలుస్తుంది, ఇవి క్యాన్సర్ లక్షణాలే అని చెప్పేసి ఇక్కడ స్కానింగ్ తీసినప్పుడు క్యాన్సరే లేదని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఎంత సంతోషం అంటే ఎంత సంతోషం, చాలా సంతోషం వేసింది. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా సరే క్యాన్సర్ లేదు కదా, ఆపరేషన్ చేస్తారేమో, ఏంటి మనకి వచ్చింది కదా హెల్త్ కార్డ్ మీద ఆపరేషన్ చేస్తారు, సరే మనకి ఇంకా ఇబ్బంది లేదు, క్యాన్సర్ లేదు, దేవుని కృపను బట్టి. ఎంత నా సంఘం అంతా ఏడ్చారు, నా బంధువులు అందరూ. సరే నా బంధువుల గురించి నేను చెప్పను. అప్పటి వరకు మాతో మీరు లేకపోతే మేము లేము అన్న స్నేహితులు ఒక్కసారిగా మా ఇంటికి రావడం మానేశారు, ఇంకా మాకు ఫోన్ చేయడం మానేశారు. ఎందుకు అంటే ఫోన్ చేస్తే ఎక్కడ హాస్పిటల్కి వచ్చి వారం రోజులు ఉండాల్సి వస్తుందో,
ఆపరేషన్ చేస్తూ ఉన్నారు, చిన్నపిల్లలు ఉండాల్సి వస్తుందేమో, లేకపోతే మనీ ఇవ్వాల్సి వస్తుందేమో అనేసి, మీరు లేకపోతే మేము లేము, మీరు లేకపోతే అట్లా ఫ్రెండ్షిప్ మాతో చేసిన వాళ్ళు ఎక్దమ్ మాతోటి కట్ చేసేసారు. ఇంకా ఫోన్ చేస్తలేరు, ఏం చేయట్లేదు. ఏందా అనుకున్నాం. సరే, దేవుడు ఏం చేస్తాడు? మనుషులు వదిలేసిన దేవుడు వదిలేస్తాడా? అస్సలు వదిలేయడంత మాట నేను వింటున్నాను తప్ప ఎక్స్పీరియన్స్ చేసింది మొన్ననే. నా సర్జరీ అప్పుడే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. అందరూ చెప్తూ ఉంటారు ఇట్లా అనేసి అని, కానీ నేను నమ్మలేదు. కానీ మనుషులు వదిలేసిన దేవుడు వదిలేసే దేవుడు కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్కానింగ్కి రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి, అన్నీ నార్మల్ రిపోర్ట్సే వచ్చాయి, క్యాన్సర్ లేదన్నారు. సో మన దగ్గర అమౌంట్ లేదు, తీసుకెళ్ళిన అమౌంట్ వాళ్ళు పంపించిన, మీలాంటి వాళ్ళు పంపించిన అమౌంట్ అంతా అయిపోయింది. సో సర్జరీకి ఏం కావాలి? మనీ కావాలి. ఒక్కదానికి 3 ఆర్గన్స్ లోపల నుంచి రిమూవ్ చేయబడాలి. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా లక్షలు అడుగుతున్నారు. అవును, ఇదంతా మీకు తెలుసు, కానీ కొంతమంది యూట్యూబర్స్కి తెలియదు. వాళ్ళు అడుగుతున్నారు, వాట్ ఈస్ ద ఇన్సిడెంట్, నీకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అని. కొంతమందికి తెలియదు. కొంతమంది అడిగినప్పుడు నాకు చెప్పాలనే ఆశతో నేను మీ మధ్యకి, యూట్యూబ్ మధ్యకి వచ్చాను. సరే, అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకు యుందువు. ఆ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడము జరుగుతూ ఉంది. ఎంతవరకు కరుణింపకుందువు, నిన్ను నమ్మిన బిడ్డల్ని నువ్వు ఎప్పుడు విడువవు, ఎడబాయని దేవుడవు. లాస్ట్ ఇయర్ నా వాగ్దానం ఏమొచ్చిందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. గుర్తు చేసుకుంటా. నాకు వాగ్దానం ఏమొచ్చింది? వెతుకుంటున్నాను బైబిల్ అంతా, నా వాగ్దానం ఏమొచ్చింది, నా ప్రామిస్ కార్డ్ ఎక్కడుంది అని ఆ టైంలో వెతుక్కున్నప్పుడు ఆ టైంలో దొరకలేదు. నేను ప్రేయర్లో వెళ్ళి కూర్చొని వెతుక్కుంటున్నప్పుడు నేను బైబిల్లో నోట్ చేసుకున్నాను. 2025 వాగ్దానం ఏమొచ్చిందంటే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వచ్చింది. ఏంటి అప్పుడైతే గుర్తుంది ఫస్ట్, తర్వాత మర్చిపోయాను నా వాగ్దానాన్ని. ఏంటి స్వస్థపరచు? ఓకే, నాకు మధ్యలో కొద్దిగా బాగుండదు, నాకు అనారోగ్యం వస్తుంటుంది, ఆరోగ్యము నీరసం వస్తుంటుంది, సో స్వస్థపరుస్తానంటున్నాడేమో అనుకున్నా. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేయాల్సి వస్తుందని నేను ఊహించలేదు. ఆ సండే మాత్రం చూశాను. అయ్యగారితో చెప్తూ ఉన్నాను, నాకు 1 మంత్ బిఫోరే నాకు చూపిస్తూ ఉన్నాడు దేవుడు, నీకు ఒక పెద్ద సమస్య రాబోతుంది, నువ్వు ఒక పెద్ద సమస్యను నువ్వు ఎదుర్కోబోతున్నావు. నేను పాస్టర్ గారితో చెప్తున్నాను, పాస్టర్ గారు ఖచ్చితంగా నా హెల్త్ ఏదో ఇదవుతుంది, నాకేదో ఒక పెద్ద సమస్య వస్తుంది, ముందు మనం గృహప్రవేశం చేద్దాము. అదేంటి పెద్ద సమస్య వస్తుంది అంటున్నావు, మళ్ళీ గృహప్రవేశం అంటున్నావు అనేసి ఆయన అంటున్నాడు. సో లేదు మనం చేసేద్దాం గృహప్రవేశం అంటే, సరే అది వేరే విషయము. నేను చెప్పాను, నాకు సమస్య వస్తుంది అని నాకు దేవుడు ముందుగానే చూపించాడు. అది మీరు నమ్మాలి. నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేను నా కళ్ళారా చూశాను. నా బాడీలో నుంచి ఒక బేబీ లాగా నా చేతిలోనికి రావడము, ఆ బేబీ నిండా అంటే మొత్తం బ్లడ్ కారుతా ఉంది, ఆ మాంసం ముద్దలో నుంచి రక్తం వస్తూ ఉంది. సో నేను చూశాను, నా శరీరంలోంచి ఏదో వెడలిపోతుంది అని అనుకున్నాను. ఇంకా తర్వాత ఆపరేషన్కి ఏం జరిగిందంటే, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము, యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపక యుందువు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. తర్వాత ఇంకా ఆపరేషన్కి నన్ను తీసుకెళ్ళడం, ఆ రోజు వెళ్ళాము. ఇంకా ఊరికే ఆ హాస్పిటల్ని ఈ హాస్పిటల్ని ఇక్కడ స్కానింగ్లని, బ్లడ్ మొత్తం నా శరీరంలో ఉన్న బ్లడ్ అందరూ పెట్టడం తీసేయడం ఉన్నారు. అమ్మో, నేను ఇంక ఈ బ్లడ్ అసలు ఒక్కొక్కసారి అయితే నరాలు కూడా దొరకట్లేదు తీయడానికి. ఇంకా భయం వేసి ఇంకా థర్డ్ జైపాల్ ఒక హాస్పిటల్ రెఫర్ చేశాడు. అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మరేంటి, అక్కడ డాక్టర్ గారు విక్రమ్ హాస్పిటల్, అది ఆ డాక్టర్ గారి పేరు కిషోర్ సార్.
తన దగ్గరికి వెళ్ళాము ప్రార్థన చేసుకొని. ఏ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ప్రేయర్ చేసుకొని మేము వెళ్ళడం జరుగుతుంది. ఆ థర్డ్ డే అక్కడ గుంటూరులో విక్రమ్ హాస్పిటల్కి వెళ్ళాము, ప్రేయర్ చేసుకొని వెళ్ళాము అక్కడికి. ఆ డాక్టర్ గారితో మేము మాట్లాడాము, నేను పాస్టర్ గారు వెళ్ళి మాట్లాడాము. నా రిపోర్ట్స్ అన్నీ అంతకుముందు ఒక 3 days మేము మొత్తం తిరిగాము కదా, ఈ రిపోర్ట్స్ అన్నీ స్కానింగ్స్ అవన్నీ తీసుకొని తిరిగాము. ఆ డాక్టర్ గారికి చూపించగానే మరలా అక్కడ ఎక్కడ మళ్ళీ మొత్తం మొదటి నుంచి స్కానింగ్లన్నీ మొదలు పెడతాడని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. అయ్యో మొత్తం మళ్ళీ మొదలు పెడితే మళ్ళీ ఒక 40-50 వేలు కావాల్సి వస్తుంది ప్రభువా, ఈ వాటి మీదే నాకు ఆపరేషన్ చేసేటట్టు చూడు ప్రభువా అని నేను ప్రేయర్ చేసుకుంటున్నాను. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కిషోర్ సార్ చాలా అసలు మంచి వ్యక్తి, అసలు అంత మంచి వ్యక్తిత్వం గల అతను. ఒక చిరునవ్వుతో ఒక రోగాన్ని బాగు చేస్తారంటారు చూడండి, అట్లా ఆయన దగ్గరికి వెళ్తే చిరునవ్వుతో మాట్లాడాడు మాతోటి. సో వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు మాతో చాలాసేపు మాట్లాడారు. ఇట్లా పాస్టర్ గారు మీరేం చేస్తారు అంటే, నేను ఒక టీచర్ని అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా మేడంని మరీ అంత విసిగించొద్దు, ఇంకా అట్లా ఇట్లా అని నేను ఆల్రెడీ చెప్పేశాను. సార్ 3 days నుంచి నాకు కనిపించిన హాస్పిటల్ అంతా బ్లడ్ అంతా తీసేసుకుంటున్నారు సార్, నాకు వెయిన్స్ కూడా కనిపించట్లేదు, నా వల్ల కాదు సార్, ఇంకా త్వరగా పడుకోబెట్టి నన్ను కోసేస్తే సరిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చేసింది నాకు. ఇంకా అంటే విసుగు ఎత్తిపోయింది, తలంతా విసుగు వచ్చేసింది, భయం వేస్తుంది, విసుగు. తర్వాత ఆ డాక్టర్ గారు ఏం చేశారంటే, చూద్దాం కీర్తనల గ్రంథము 32-3 వచనాలు చదివి సహాయం చేయండి ఒకసారి. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. చూడండి, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నేను ఎవరికి మొరపెట్టానంటే మన దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి, నమ్మదగిన దేవునికి. యేసయ్యా, నీవు నాకు వాగ్దానం చేశావు, ఏమని? నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని నాకు వాగ్దానం చేశావు. మరి వాగ్దానం చేసిన దేవుడివి ఏం చేయాలి? నన్ను స్వస్థపరచాలి. అయితే పాస్టర్ గారు కనిపించే దేవుడు ఉంటే కనిపించని దేవుడు కూడా ఉన్నాడు కదా. నా విషయంలో అయితే కనిపించే దేవుడు నా హస్బెండ్. నేను ఎంతగానో ఇది గర్వంగా చెప్తున్నాను, ఆయన పొంగిపోవడానికో లేకపోతే ఇంకొకటి కాదు. నేను ఎక్కడ బట్టినా నిజమే చెప్తాను. కనిపించని దేవుడు ఉన్నాడు, ఆయన గొప్పవాడు, మహాగణుడు, మహోన్నతుడు. ఆయన వర్ణించడానికి అసలు నా జన్మ కాదు కదా, అసలు నేను దేనికి పనికిరాను అసలు ఆయన్ని వర్ణించడం. సరే, పాస్టర్ గారు ఎంత ప్రతి క్షణం ప్రార్థన చేస్తున్నాడు, నేనైతే పైకి ప్రార్థన చేస్తున్నాను, ఆయన లోపల నలిగిపోతూ ఉన్నాడు. యెహోవా నా దేవా, నేను మొరపెట్టినప్పుడు నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణంను లేవదీసితివి. ఇఫ్ యు బిలీవ్ ఆర్ నాట్, నేను పరిశుద్ధ స్థలంలో ఉండి నేను మీకు చెప్తూ ఉన్నాను, ఆపరేషన్కి వెళ్తున్నాను, ఇంకా నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాను అన్న ప్రతి సెకండ్ నాలో భయం మొదలవుతుంది. నేను ఇద్దరితో మాట్లాడుతూ ఉన్నాను, దేవునితో మాట్లాడుతూ ఉన్నాను, అపవాదితో మాట్లాడుతున్నాను. నమ్ముతారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇద్దరితో మాట్లాడాను. ఓ పక్క దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను స్వస్థపరుస్తా, నిన్ను బ్రతికిస్తా నేను. ఓ పక్క అపవాది, దిస్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ యూ, ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తే నువ్వు బయటికి రావు, మరణ గడియ సమీపమైందని చెప్తున్నాడు. నమ్మండి, నమ్మకపోండి. నేను ఇక్కడ మీ దగ్గర అబద్ధం చెప్పుండొచ్చు, ఇక్కడ నేను అబద్ధం చెప్తే పరమందున్న దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆయన చూసే దేవుడు, చూచుచున్న దేవుడు, ఎల్రోయి కదా.
ఇద్దరితో మాట్లాడాను నేను ఆ రోజు. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళి పిలుస్తున్నారు, అమ్మా రా. ప్రభువా ఏంది నాయన, అపవాదేమో ఈరోజు లాస్ట్ డే. నీ పిల్లల్ని ఒకసారి చూడు, నీ భర్తను ఒకసారి చూసుకో. యేసయ్య అంటున్నాడు, నేను నిన్ను బ్రతికిస్తాను, నేను నమ్మదగిన దేవుడను, వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని మర్చిపోవద్దు. ఎంత గొప్ప దేవుడు. ఇంకా ఆ సమయంలో నేను అసలు ఆ పరిస్థితిలో ఇంతమంది నాకు బంధువులుండి, మీ అందరిని ఎవరిని రమ్మని అందరూ వస్తారు హాస్పిటల్కి. నా బంధువులు ఉన్నారు, ఫోన్ చేసి రేపు ఆపరేషన్ జరుగుతుంది రండి. ఆడపిల్లల్ని 3 ఆడపిల్లలు హాస్పిటల్లో, ఒక్కరు రండి తోడు అని మా ఆడబిడ్డలు అడిగితే వాళ్ళు ఏం చేశారంటే, మా ఇంట్లో పరిస్థితి బాగాలేదు, రాలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయినా పర్వాలేదు, దేవుడు ఒంటరి వారిని ఏం చేస్తా అన్నాడు, 1000 మందిని చేస్తా అన్నాడు. దేవుడు నన్ను వదిలిపెట్టాడా? నేను ఇలా చూస్తూ ఉన్నాను. ఇంకా నేను ఆపరేషన్, నన్ను ఇంకా వాళ్ళు వచ్చేసి రా నీకు టైం అయిపోయింది, ఇంకమ్మా నీ టైం 9 o'clockకి నీకు టైం ఇచ్చాం కదా రా అనేసి, ఇంకా నా క్లోత్స్ అన్ని తీసేసి వాళ్ళ క్లోత్స్ వేశారు. నాకు క్లోత్స్ మారుస్తూ ఉన్నారు. ఓ పక్క భయం వేస్తుంది, ప్రభువా ఆల్రెడీ నాకు 3 సర్జరీస్ జరిగాయి, ఆల్రెడీ నేను 3 times అనస్థీషియా నేను నా శరీరానికి తీసుకున్నాను, ఇది 4th అనస్థీషియా అవుతుంది. ప్రభువా మరి ఇన్ని అనస్థీషియాకి నా బాడీ సహకరించదని నాకు తెలుసు, నా బాడీ సహకరించదు నాకు తెలుసు. నేను బలహీనురాలని, నా శరీరం బలహీన పడిపోయింది. అప్పటికే నా శరీరంలో కొద్ది కూడా బలం లేదు. అప్పటికే 1 వారం నుంచి నేను ఎంతగానో హాస్పిటల్స్ అని అవని ఇవని స్కానింగ్స్ అని తిరుగుతూ ఉన్నాను. ఆ విషయం మీ అందరికీ తెలుసు, అందరూ ప్రార్థన చేశారు. ఎవ్వరూ నా దగ్గర లేరు ఆపరేషన్ అప్పుడు. రామ్, శాండీ, నాన్సీ, డిజు, సేవకులు ప్రసాదరావు గారు, నేను, చిన్న బిడ్డలు, వాళ్ళకి ఏమీ తెలియదు. అయ్యగారు ప్రార్థన, ఏంటి ప్రభువా ఇంతమంది ఉండి కూడా నా బిడ్డలకి కనీసం తోడలేరని ఎంతో బాధపడ్డాను. సో అయినప్పటికీ కూడా పర్వాలేదయ్యా, నీవు సహాయం చేసేవాడవయ్యా అనుకున్నాను. మనుషులందరూ ఉన్నా కూడా నా బిడ్డలు మనుషుల మీద ఆధారపడే వాళ్ళేమో ఆ సమయంలో. అవునా, మా ఆంటీ ఉంది, మా అత్త ఉంది, మా పెద్దమ్మ ఉంది, మా నాన్నమ్మ ఉంది అని అనుకునే వాళ్ళేమో. కానీ ఆ సమయంలో వాళ్ళు ఎవ్వరు లేనప్పటికీ కూడా నా బిడ్డలు, నా భర్త దేవుని మీద ఆధారపడ్డారు. హల్లెలూయా, దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సమయంలో ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేసి సేవకులు నన్ను ఆపరేషన్కి పంపించారు. సో నేను లోపలికి వెళ్ళిపోయాను. ఒక్కసారి చివరిగా నేను ఇద్దరితో మాట్లాడుతున్నాను, అపవాదితో మాట్లాడుతున్నాను, మన యేసయ్యతో మాట్లాడుతున్నాను. నమ్మదగిన వాడు, గొప్పవాడు, ఆయన వాగ్దానం చేసి నెరవేర్చుతానన్న దేవుడు, నన్ను బ్రతికిస్తాడు ఖచ్చితంగా అని నేను అపవాదికి ఎదురు తిరిగాను. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను లోపలికి వెళ్ళిపోయాను ఆపరేషన్ థియేటర్లోకి. వాళ్ళు స్ట్రెచర్ మీదకి తీసుకున్నారు నన్ను. ఇక నాకు ఏం జరిగిందో నాకైతే ఏం తెలియదు. తర్వాత నేను స్ట్రెచర్లో పడుకున్నాను. నాకు అనస్థీషియా ఇచ్చేశారు డాక్టర్ గారు. చాలా మంది, నేను ఎవరిని చూడలేదు ఇంకా. తర్వాత నాకు ఇంకా స్ట్రక్చర్ మీద నన్ను తీసేసుకున్నారు. అన్ని వాళ్ళు చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. సో నేనేం చేశానంటే ఇంకా
స్ట్రక్చర్ మీద పడుకొని, ప్రభా నీ చిత్తం ఏమైందో నీ చిత్తానుసారంగా జరుగును గాక. అదే లాస్ట్ అండ్ ఫైనల్ మాట, నేను దేవునితో మాట్లాడిన మాట. అయిపోయింది, సర్జరీ జరుగుతూ ఉంది. 1 అవర్ అన్నారు, 1.5 అవర్ అన్నారు, 1.5 అవర్ అన్నారు. 2 అవర్స్ అయిపోయింది, 3 అవర్స్ అయిపోయింది. 3rd అవర్ పాస్టర్ గారిని లోపలికి పిలిచారు. ఆ స్ట్రక్చర్ మీద నన్ను చూశారు అయ్యగారు. సరే, ఆపరేషన్ జరుగుతుంది, ఆయన చూశారు. డాక్టర్ గారు ఎవరంటే లలిత హాస్పిటల్ రవిశంకర్, ఉమాశంకర్ గారు. ఆయన మోస్ట్ సర్జన్, ఫేమస్ సర్జన్. ఆయన ద్వారా నాకు ఆపరేషన్ జరిగింది. తర్వాత ఆపరేషన్ సగంలో యూరిన్ పైపు కట్ చేయాల్సి వస్తుంది ఈమెకు అని పాస్టర్ గారు లోపలికి పిలిచి చెప్పారు. పాస్టర్ గారు, అయ్యో ఎలా సార్ అలా అయితే? ఆల్రెడీ నేను స్ట్రక్చర్ మీద శవంలాగా ఉన్నాను, నాకేమీ తెలియదు. ఆ పరిస్థితిలో నన్ను ఆయన చూస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఏ భర్తకైనా ఎంత దుఃఖం వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఆ స్ట్రక్చర్ మీద నాకు ఆపరేషన్ సగం జరుగుతూ ఉంది. పిలిచారు ఆయన్ని లోపలికి. సార్, యూరిన్ పైపు కట్ అయిపోతుందేమో ఈ సర్జరీలో అన్నప్పుడు అయ్యగారు చాలా భయపడిపోయారు. మళ్ళా తిరిగి ప్రార్థన, ఏంటి ప్రభువా ఈ పరీక్ష? ఏంటి నాయనా ఇది? నాకేమీ తెలీదు, నిస్సహాయ పరిస్థితిలో నేనున్నాను. బయట ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇంకా నాకేమీ తెలియదు కదా, నేను అనస్థీషియాలో ఉన్నాను, నాకేం తెలీదు. బయట ఉన్న వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ఇవన్నీ తెలుస్తూ ఉన్నప్పుడు స్ట్రక్చర్ మీద నన్ను చూసి నిస్సహాయ పరిస్థితిలో ఏడుస్తూ ప్రభువా ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యగారు. ఆ మాట విన్నప్పుడు తన యొక్క గుండె బద్దలైపోయింది. యూరిన్ పైపు తీసేయాల్సి వస్తుంది. ఆల్రెడీ ఆర్గన్స్ అన్ని రిమూవ్ చేసేసారు. గాల్ బ్లాడర్, యూట్రస్, ఓవరీస్. తర్వాత ఇది చేయాల్సి వస్తుంది అన్నప్పుడు చివరిగా ఒక్క రెఫరెన్స్ చూపిస్తాను. యాకోబు రాసిన పత్రిక 5:15. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతని. హల్లెలూయా. ఈ విశ్వాస సహితమైన ప్రార్థన ఎవరు చేశారంటే నా కొరకు ఫస్ట్ నా హస్బెండ్, నా పిల్లలు, మీ అందరూ, నా సంఘం. హల్లెలూయా. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. కీర్తన గ్రంథంలో 107:20 చూద్దాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఈ వాక్యం విన్నప్పుడు మీకు ఒక వ్యక్తి గుర్తుకు రావాలి. ఎవరైనా? నో, హిజ్కియా. వెరీ గుడ్. హిజ్కియా రాజు గుర్తు రావాలి ఈ వాక్యం మనం విన్నప్పుడు. హిజ్కియా రాజుకి యెషయా భక్తుని ద్వారా యేసయ్య వాక్కును పంపించాడు. ఏమని? హిజ్కియా, నువ్వు కొన్ని రోజుల్లో మరణం అవుతావు, నువ్వు చనిపోతావు, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు చనిపోతావు ఇంకా అని యెషయా భక్తుడు ఎవరి దగ్గరికి వెళ్ళి వర్తమానాన్ని పంపించాడు? ఆ వాక్కు ఎవరితో మాట్లాడాడు? ఆ వాక్కు ద్వారా హిజ్కియా రాజుతోటి. హిజ్కియా రాజు ఆ యెషయా భక్తుడు ఎప్పుడైతే ఆ మాటను చెప్పి తిరిగి
యెషయా వెళ్ళిపోతూ ఉన్నాడో, ప్రవక్త అయినటువంటి యెషయా, హిజ్కియా రాజు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యా, మరణకరమైన రోగంలో ఉన్నాను ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, నాకు ఆయుష్ను దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాడు. విశ్వాస సహితమైన ప్రార్థన ఎప్పుడైతే హిజ్కియా రాజు ప్రార్థన చేశాడో, వెంటనే ఆయనకి స్వస్థత కలగడమే కాకుండా 15 సంవత్సరాలు ఆయుష్ను దేవుడు ఇచ్చాడు. అలాంటి దేవుడు నిన్ను నన్ను స్వస్థపరచడా? స్వస్థపరచడా? స్వస్థపరుస్తాడు. చెప్పండి, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. స్వస్థపరిచే దేవుడు మన దేవుడు. ఒంటరిగా ఆయన నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు. నేను నమ్ముతున్నాను, మీ అందరు నమ్మండి. నేను స్వస్థపడ్డాను, మీ అందరు కూడా స్వస్థపడతారు. నాకు మేలు చేసిన దేవుడు మిమ్మల్ని మీకు మేలు చేయడా? నమ్మితే సమస్తము సాధ్యం. ఒకవేళ మమ్మీ డాడీ ఉన్నా కూడా వారి యొక్క ఒక ఉన్నత స్థితిలో మమ్మీ డాడీ ఉండేవాళ్ళేమో. సో నా ఫ్రెండ్స్ నాకు సహాయం చేశారు. పూణేలో ఉండే ఆంటీ నాకు సహాయం చేసింది. సో ఆపరేషన్ అయిపోయి నేను తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసాను. విశ్వాస సహితమైన ప్రార్థన నా సంఘం అంతా నా కొరకు చేసింది. నా భర్త, నా బిడ్డలు ప్రార్థన చేశారు. అప్పటి వరకు మీరు లేకపోతే మేము లేమన్న స్నేహితులు మమ్మల్ని వదిలివేశారు. మాతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడట్లేదు. నాకు క్యాన్సర్ అని అందరికీ తెలిసిపోయింది. నా బంధువులకు, రక్త సంబంధికులకు, నా స్నేహితులకి అందరికీ నాకు క్యాన్సర్ అని తెలిసిపోయింది. ఎవరు ఫోన్ కూడా చేయట్లేదు ఎలా ఉంది అనేసి. ఫోన్ చేస్తే డబ్బులు అడుగుతారేమో, వెళ్ళి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందేమో. దేవుడు నమ్మదగిన దేవుడు, నన్ను స్వస్థపరిచే దేవుడు. పూణే నుంచి ఆంటీ వచ్చింది, ఆపరేషన్ అయిపోయింది. ఇంకా నేను ఆపరేషన్ నుంచి నేను తిరిగి డిశ్చార్జ్ కాబోతున్నాను. ఆపరేషన్ అయిన తర్వాత నాకు బీపీ అప్ అండ్ డౌన్ జరుగుతూ ఉంది. యూరిన్ పైప్ కట్ అయిపోతుందేమో ఆపరేషన్లో అన్నారు. దేవుడు అలాంటి క్రియని అపవాది ఏదో ఒక రీతిలో వీళ్ళని భయాందోళనకు గురి చేయాలని అపవాది ఎన్నో ప్రయత్నాలు చేశాడు. నా ఆపరేషన్, నా సర్జరీ విషయంలో నేను ప్రార్థన చేశాను. ఇప్పటికే నాకు 3 సర్జరీస్ అయ్యాయి. ఇది చేస్తే 4th సర్జరీ అవుతుంది ప్రభా. నా శరీరం సహకరించదేమో. నా శరీరంలో ప్రభా బలం లేదు నాయన, నా శరీరంలో రక్తం లేదు నాయన. ఆ సమయంలో రక్తం కూడా నా శరీరంలో తక్కువైపోతూ ఉందన్నమాట. ఆ టైంలో తెల్లవారుజామున ఏమో టైం అయింది, లేట్ నైట్ 2 o'clockకి రామ్ పాస్టర్ గారు సేవకులు వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళారు. బ్లడ్ బ్యాంక్ నుంచి బ్లడ్ తీసుకొని రావడం జరిగింది. నా శరీరంలోనికి బ్లడ్ ఎక్కుతూ ఉంది. దేవుడు అంత నిస్సహాయ పరిస్థితిలో ఉన్న ఆపరేషన్ని కూడా సక్సెస్ చేశారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే ఆ ఉమాశంకర్ గారు బయటకు వచ్చి ఆపరేషన్ మొత్తం సక్సెస్ అయిపోయింది సార్, పాస్టర్ గారు ఆపరేషన్ సక్సెస్. సో అయ్యగారు ఒకే మాట, ఎవరికి నమస్కారం చేయడు ఆయన, దేవునికి తప్ప. ఎవరికి తప్ప? వినాలి. ఈ 2 మాటలు మాత్రమే నేను మీతో మాట్లాడతాను. దయచేసి ఆ డాక్టర్ గారు పెద్ద ఆయన సేమ్. తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు ఆయన సేమ్ మా నాన్నగారు మా మామగారు లాగున్నారు. మా నాన్నగారు మా మామగారు సేమ్ ఒకే రకంగా ట్విన్స్ అనుకుంటారు, అంటే కమలలు అనుకుంటారు, అలా ఉన్నారు. ఆ డాక్టర్ గారు ఇదిగో ఇతనే ఈ సరే మీకు సర్జరీ చేశారని ఆ పాస్టర్ గారు నాకు చూపించినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నిజంగా దేవుని రూపంలో, నా తండ్రి మామయ్య రూపంలో నాకు వచ్చి ఆపరేషన్ చేశారేమో. దేవుడు ఎంతో అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి ఫేస్ ఆ సార్ది. సర్జరీ జరిగింది. ఉమాశంకర్ గారు వచ్చి సార్ సర్జరీ అయిపోయింది, క్షేమంగా ఉంది అన్నప్పుడు అయ్యగారు దేవునికి నమస్కారం చేస్తాడు. తర్వాత ఆ డాక్టర్ గారికి నమస్కారం చేసి సార్ చాలా థ్యాంక్స్ సార్ చెప్పారు. అయ్యా ఆ పొట్టలో మొత్తం
మొత్తం పాడైపోయిందయ్యా, చెడిపోయిందయ్యా ఆమె పొట్ట. కానీ ఇన్ని రోజులు ఏ నొప్పి లేకుండా మీ మధ్యలో నడుస్తూ ఉందంటే, మీ మధ్యలో తిరుగుతుందంటే చాలా గ్రేట్ ఆమె అనేసి ఆ ఒక్క 2 మాటలు మాత్రమే మాట్లాడి ఆయన వెళ్ళిపోయాడు. విఐపీస్కి తప్ప ఆయన ఆర్డినరీ, నాలాంటి ఆర్డినరీ పీపుల్కి ఆపరేషన్ చేసే వ్యక్తి కాదు ఆయన. సో నాలో చాలా సివియర్ ఆపరేషన్ కాబట్టి ఆ కిషోర్ గారు తన్ని పిలవడం జరిగింది. నా తర్వాత చాలా సర్జరీస్ జరిగాయి. నా బిడ్డలు అసలు నేను చెప్తూ ఉంటే కూడా నాకు కన్నీరు ఆగట్లేదు, నాకు కొద్దిగా బాడీలో ఎనర్జీ సరిపోవట్లేదు. సో అందుకే నేను కొద్ది మాత్రమే నా బిడ్డల్ని చూసుకున్నాను ఆపరేషన్ నుంచి. ఇంకా నేను ఏం చేస్తున్నానంటే, కీర్తనల గ్రంథంలో మీరు చూడని అవసరం లేదు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. ఈ వాక్యాలన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇంకా నాకు ఎప్పుడైతే కొద్దిగా మెలకు వచ్చిందో, అనస్థీషియాలోంచి నేను కొద్దిగా బయటకు వచ్చేసానో, పాస్టర్ గారు కనిపించారు. అమ్మ నేను బ్రతికిపోయా, యేసయ్యా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నన్ను బ్రతికించావు, నిజంగా నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు నిజంగా గొప్ప దేవుడు అయ్యా, వాగ్దానం చేసిన దేవా నువ్వు గొప్ప దేవుడివి. నా బిడ్డల్ని చూశాను, నా భర్తను చూశాను. ఇంకా పాస్టర్ గారిని ఇట్లా పట్టుకున్నాను, చెయ్యి వదలట్లా, ఇంకా చెప్తున్నాను సాక్ష్యము. అపవాదితో దేవునితో నేను మాట్లాడా, నువ్వు నమ్ముతావా? తమ్ము, దేవుడేమో ఇదే లాస్ట్ డే అంటున్నాడు, దేవుడేమో నిన్ను బ్రతికిస్తానంటున్నాడు, అపవాదేమో నేను ఈరోజు నిన్ను లాస్ట్ డే అంటున్నాడు. నేను దేవుడు ఉండబట్టే నేను బ్రతికాను పాస్టర్ గారు అని ఇట్లా గట్టిగా ఇట్లా చేయి పట్టేసుకున్నాను, ఇట్లా ఇంక వదలట్లేదు. 2 o'clock ఏమో లేట్ నైట్ అయింది, 2-3 అయింది, ఇట్లా గట్టిగా పట్టుకొని తెల్లవారేదాకా వద్దు నేను బ్రతికాను, దేవుడే నన్ను బ్రతికించాడని గట్టిగా కేకలు వేస్తూ నా ఎముకలు హర్షించాయి. సంతోష సునాద గీతాలు నాలో నుంచి వస్తున్నాయి. నాకు తెలియకుండానే నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ డాక్టర్స్ వాళ్ళందరూ, కంపౌండర్స్ అందరూ ఉన్నారు కదా, నేను వాళ్ళకి చెప్తూ, పాస్టర్ గారికి నేను దేవుడు నన్ను బ్రతికించాడు అది ఇదని నేను వాళ్ళకి చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ వింటూ ఉన్నారు. ఓకే, సర్జరీ సక్సెస్ అయిపోయింది. ఇప్పటికి కూడా నాలో కొంత బలహీనత ఉంది. ఆ బలహీనత కొరకు మీ అందరూ ప్రార్థన చేయండి. నా సంఘము విశ్వాస సహితమైన ప్రార్థన చేయబట్టి, నా భర్త, నా పిల్లలు విశ్వాస సహితమైన ప్రార్థన చేయబట్టి నేను బ్రతికి మీ మధ్యలోనికి వచ్చాను. ఆ హాస్పిటల్కి ఇంకా సర్జరీ అయిపోయిన తర్వాత మన గ్రామ పెద్దలు, యవనస్తులు, స్త్రీలు రావడం మొదలుపెట్టారు. ఆ నర్సులందరూ, సిస్టర్స్ వెళ్ళి, సార్ రమాదేవి గారికి, ఆ మేడం వాళ్ళకి చాలా మంది వస్తున్నారు సార్, ఎలర్జీ వస్తుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది సార్, వస్తున్నారు చాలామంది, ఎవరికి రారు సార్, అంతమంది జనం వస్తున్నారు సార్ అని డాక్టర్ గారికి చెప్తూ ఉన్నారు. నర్సులు వాళ్ళు వెళ్ళి, సిస్టర్స్ వెళ్ళి ఆ డాక్టర్ గారు చెప్పారంట. తర్వాత నెక్స్ట్ డే నాకు చెప్పారు, వాళ్ళు పాస్టర్స్ ఫ్యామిలీ, పాస్టర్స్ ఫ్యామిలీ, వాళ్ళ హస్బెండ్ పాస్టర్, వాళ్ళు చర్చ్ నడుపుతున్నారు. సో నేను మన పాస్టర్ గారు ఫోన్ నెంబరు చూశారు కదా, దాంట్లో అవన్నీ వస్తున్నాయి. సో పాస్టర్ గారు ఆల్రెడీ నేను పాస్టర్ని ఆయనకి తెలిసిపోయిన తర్వాత పాస్టర్ డాక్టర్ గారు, కిషోర్ గారు ఏం చెప్పారంటే, విక్రమ్ హాస్పిటల్లో వాళ్ళ పాస్టర్స్ ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉంటారు. సో వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏ ఇన్ఫెక్షన్ రావు, పోని వాళ్ళని చూసుకొని అన్నారు. హల్లెలూయా. అందరూ వచ్చారు, ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. నేను ఆ మత్తులోనే అందరినీ చూస్తూ ఉన్నాను. అందరూ వచ్చారు, నా వాళ్ళందరూ వచ్చారు, నా బంధువులు, నా రక్త సంబంధులు ఎవ్వరు రాకపోయినా నా సంఘస్థులు, నా ఆత్మీయులు వచ్చారు. నా కొరకు కన్నీటి ప్రార్థన చేసిన వాళ్ళందరూ వస్తున్నారు నా దగ్గరికి. ఎంతో సంతోషం వేసింది. నా భర్త నా దగ్గర ఉన్నారు, నా పిల్లలు నా దగ్గర ఉన్న ఆత్మీయులందరూ నా దగ్గరకు వచ్చి చూస్తున్నారు. నాకేం తక్కువ, ఇంకా నా యేసయ్య నన్ను బతికించాడు, ఏం తక్కువ ఇంకా నాకు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఆయనే నన్ను బ్రతికించాడు. ఈ వాక్యాలన్నీ ప్రతిరోజు నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, ఇంకా దేవునికి దగ్గర అవుతూ ఉన్నాను. ఎప్పుడైతే దేవునికి దగ్గర అవుతున్నానో అపవాది శోధిస్తూ ఉన్నాడు. ఇంకా నాలో కొంత బలహీనత ఉంది. మీ అందరూ కూడా అదే విశ్వాస సహితమైన ప్రార్థన
నా కుటుంబం గురించి, నా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఈ కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన నామానికే మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాన్ని బట్టి నీకు వందనాలు. అయా, శిలువ ధ్యానములు ఈ 2వ రోజు తండ్రి, నీ దాసురాలను మీరు నిలబెట్టుకున్నందుకై స్తోత్రాలు. తన జీవితం ముగిసిపోతుందనే సమయంలో మీరు తోడుగా ఉండి, అండగా ఉండి, కాపుగా ఉండి, ధైర్యంనిచ్చి ఇచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. మట్టి శరీరం ఉన్న ప్రతి విధమైన మలినమును మీరు కడిగినందుకై స్తోత్రాలు. ఇదిగో నీ సన్నిధిలో ప్రభువా, నీ సాక్షిగా నిలవబెట్టుకొని మిమ్మల్ని గురించినటువంటి స్వర్తమానమును అందించడానికి మీరిచ్చిన చక్కని ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. అయా, మీరు గాయం చేసినప్పుడు ఆ గాయం వల్ల కలిగినటువంటి బాధ ఆ సమయంలో ఉంటుందేమో కానీ ఆ తర్వాత ప్రభు అది మహా సంతోషమునిస్తుందని మీరు సెలవిచ్చారు. నైనా గాయాన్ని మీరే రేపారు, గాయాన్ని మీరే తాకారు, గాయాన్ని మీరే కట్టారు. అందరి బట్టి స్తోత్రాలు. మెట్టుకు తండ్రి, ఇంకా బలమైనటువంటి ఆరోగ్యాన్ని దయచేయండి. నీ సన్నిధిలో నీ పిల్లలకు ప్రభువా ఉన్నతమైన ఉపదేశాలు బోధించడానికి కావాల్సిన సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని దయచేయండి. ఇంతవరకు నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. నేను ఈ 2వ దినపు నేను ఈ యొక్క శిలువ ధ్యానములలో బిడ్డను మీరు నిలబెట్టుకొని మాట్లాడిన ప్రతి మాట అనేక మంది నీ పిల్లల జీవితాల్లో కార్యాలను చేయమని, ఇదిగో తండ్రి, ఈ రీతిగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి, ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఎన్నిక చేసుకున్న విధానాన్ని బట్టి మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ యేసే ఘనమైన నామములో ప్రార్థించి ఈ యొక్క ప్రతి విధమైన పరిస్థితులన్నిటినీ మీకే సమర్పించుకొనుచున్నాము తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం సంగమునకును ఉన్నతమైనటువంటి తన సాక్ష్యమును పంచుకున్నట్టు నీ దాసురాలకి చేరి వచ్చిన బిడ్డలకును ఇప్పుడెల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడై ఉండి నడిపించును గాక.